అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుంది కూటమి సర్కార్. ఇటీవల మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, వైసీపీ నేత తిలక్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సీఐ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత జక్కంపూడి రాజాకు నోటీసులు ఇచ్చారు. జక్కంపూడికి కర్నూలు పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు. సిఐ శేషయ్యపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేశారు. ఇక సిఐ ఫిర్యాదుతో కర్నూలు 3 టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. బిఎన్ఎస్ 351 క్లాస్ 2 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. రాజమండ్రిలో నోటీసులు అందజేశారు కర్నూలు పోలీసులు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సాయిరాం తెలియజేస్తారు. అయితే సాయిరాం చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కూడా కీలక నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ నెల 28న విచారణకు రావాలని చెప్పేసి నోటీసులో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి జక్కంపూడి రాజా ఎలా రియాక్ట్ అయ్యారు? అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు, అరెస్టులు, నోటీసుల వ్యవహారంగా మారింది. గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష వైసీపీకి చెందిన కీలక నేతలపై వరుస చట్టపరమైన చర్యలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చకైతే దారితీస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు కావడం, మరోవైపు వైసీపీ నేత తిలక్ అరెస్ట్ కావడం వంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు కర్నూలు పోలీసులు నోటీసులు అయితే జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమాచారం ప్రకారం చూసుకుంటే సిఐ శేషయ్యపై జక్కంపూడి రాజా అవమానకరంగా, వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ దృష్టికి విషయం అయితే వెళ్ళింది. కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం అయితే చేశారు. అయితే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351తో పాటు ఎస్సీ ఎస్టీ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు అయితే నమోదు చేసినట్లు పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని కర్నూలు పోలీసులు రాజమండ్రికి వెళ్లి నోటీసులు అయితే అందజేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా పెద్ద చర్చకి అయితే కారణమైందని చెప్పుకోవచ్చు ప్రియా. అయితే అధికార కూటమి మాత్రం చట్టం తన పని తను చేసుకుంటుందని స్పష్టమైతే చేస్తుంది. ప్రభుత్వ అధికారులను, ముఖ్యంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను కూడా అవమానించేలా ఎవరైనా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అయితే వారు చెప్తుంది. అయితే చట్టం ముందు ఎవరు అతిథులు కాదని, అధికార పార్టీకి చెందిన వారైనా ప్రతిపక్షానికి చెందిన వారైనా ఒకే విధంగా చట్టం అమలు అవుతుందని అధికార వర్గాలు అయితే పేర్కొంటున్నాయని చెప్తున్నారు ప్రియా. అయితే దీనిపై వైసీపీ పూర్తిగా విభిన్నమైన వాదన అయితే వినిపిస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే ముందుకు వెళ్తుందని, తమ పార్టీకి చెందిన నేతలు వరుసగా లక్ష్యంగా చేసుకునే కేసులను అయితే, అక్రమ కేసులను అయితే నమోదు చేస్తుందని చెప్పేసి వారైతే ఆరోపించడం జరుగుతుంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైనే చట్టపరమైన తీసుకుంటారా, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పేసి కూడా వైసీపీ అయితే గట్టిగా చెప్తుంది. అయితే జక్కంపూడి రాజా వ్యూహం ఎలా ఉండింది? ఆయన వ్యక్తిగతంగా హాజరవుతారా, లేకపోతే క్వాష్ పిటిషన్ కోసం కోర్టును ఆశ్రయిస్తారా, స్టే కోసం ఆశ్రయిస్తారా? ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? వెళ్ళబోతున్నారా ఆయన కోర్టుకి? అంటే ఏదైతే ఈ కేసుకు సంబంధించిన జక్కంపూడి వర్గం కూడా చెప్తుంది ఏంటంటే, మా మీద అక్రమంగా కేసులు పెడుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం, మాది తప్పు చేయలేదు కాబట్టి మేము ఎక్కడో కూడా జంకం, ఖచ్చితంగా మేము ఇది చట్టపరంగానే న్యాయపరంగానే మేము దీన్ని ఎదుర్కొంటామని చెప్పేసి జక్కంపూడి వర్గం కూడా చెప్తుంది. ఇటీవల కాలంలో ప్రతిపక్ష నేతలపై నమోదుతున్న కేసులను, అరెస్టులను వ్యవహారంగా రాజకీయాల్లో కొత్త దారి తీసిందని చెప్పేసి అటు వర్గం కూడా భావిస్తున్నప్పటికీ కూడా చట్టబద్ధమైన చర్యలంటూ ప్రభుత్వం చేపుతుండగా కూడా రాజకీయ వేధింపులంటూ ప్రతిపక్షం అయితే విమర్శిస్తుంది ప్రియా. దీంతో ప్రతి కేసు రాజకీయంగా రంగు పూడుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక జక్కంపూడి రాజా కేసు విచారణ వారు ఆయనకి హాజరవుతారా లేదా, అయితే వివరణ ఇస్తారా అనేది, చట్టపరంగా మరో అడుగు వేస్తారా అనే అంశాలపై కూడా ఆసక్తి ప్రస్తుతం ఉంది. విచారణ అనంతరం పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయనే అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు ప్రియా. అయితే మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో అధికార కూటమి, అటు ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ పూరి ఇప్పుడు విమర్శల స్థాయిని దాటి చట్టపరమైన వ్యవహారాల వరకు కూడా చేరిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తుంటే, మరోవైపు ప్రతిపక్షం మాత్రం ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి వారైతే ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజా వ్యవహారం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి విచారణలో ఏం జరుగుతుంది, కేసు ఎలాంటి మరుపులు జరుగుతుంది అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది భయ్య. అండ్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక మాజీ మంత్రి అప్పల్ రాజుని, దాని తర్వాత తిలక్ ని ఇప్పుడు వరుసగా అరెస్టులు చేయడం జరిగింది. అండ్ అట్లాగే ఇప్పుడు నోటీసులు కూడా ఇప్పుడు జక్కంపూడి రాజాకి ఇవ్వడం జరిగింది. అంటే వరుసగా వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ కూటమి సర్కార్ ఇదంతా చేస్తుందని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. సో వరుసగా వచ్చినటువంటి సంబంధించి వైసీపీ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది? దీనికి సంబంధించి వైసీపీ చెప్తుంది ఒకటే ఏంటంటే, మేము అంటే మా పార్టీలోనే
ఎవరైనా తప్పులు చేస్తారా, మీ కూటమికి సంబంధించిన వారు ఎవరు తప్పు చేయరు, మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కూటమి ప్రభుత్వం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటూ కూడా వారైతే ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం చూసుకుంటే ఎవరైనా సరే ఆఖరికి కూటమి పార్టీకి చెందిన 3 పార్టీలు ఎవరు తప్పులు చేసినా సరే అందరికీ ఒకటే శిక్ష అమలు అవుతుంది తప్ప రాజకీయ విభేదాలు మేము చూపట్లేదు. ఎవరు తప్పు చేసినట్టు ప్రతిపక్షమైన అధికార పార్టీలో ఉన్న వ్యక్తులైనా సరే ఒకే విధంగా మేము చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ వైసీపీ మాత్రం ఇది కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. మరి చూడాలి ఇప్పుడు పెట్టిన ఆ కేసులు మరి ఎంతవరకు దారి తీస్తాయి, ప్రస్తుత పరిస్థితి ఏమన్నా, మరి రాబోయే రోజుల్లో వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు. మరి నిజంగా కూటమి పార్టీలు చెప్పినట్టు కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చట్టం వరిస్తుందా, లేకపోతే వారికి వీరికి మార్పు చెందుతుందని అది రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. రైట్ సాయిరామ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ వస్తోంది కూటమి సర్కార్. ఇటీవల మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అలాగే వైసీపీ నేత తిలక్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా సిఐపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూడా వైసీపీ నేత జక్కంపూడి రాజాకు కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూడా తన కుమారుడు చేసినటువంటి బైక్ యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాలను కూడా తారుమారు చేశారు. వేరే వ్యక్తిని నిందితుడిగా ఇరికించాడనేటువంటి ప్రయత్నించారనే ఆరోపణలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు వైసీపీ చీఫ్ మాట్లాడడం కూడా జరిగింది జగన్ దీనికి సంబంధించి. అయితే ఈ క్రమంలోనే మరో వైసీపీ నేత తిలక్ ను కూడా పోలీసులు బ్యాక్ టు బ్యాక్ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు జక్కంపూడి రాజాకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ శేషయ్యపై అవమానకర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వైఎస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించినటువంటి ఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా వేగవంతం చేస్తున్నారు. అయితే జక్కంపూడికి నోటీసులు ఇచ్చారు కర్నూలు పోలీసులు. సిఐ శేషయ్యపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేశారు. ఇక సిఐ ఫిర్యాదుతో కర్నూలు 3 టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. బైఎన్ఎస్ 351 క్లాస్ 2 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేశారు. కర్నూలు పోలీసులు రాజమండ్రిలో నోటీసులు కూడా అందజేశారు. సో మొత్తానికైతే బ్యాక్ టు బ్యాక్ ఇలా వైసీపీ శ్రేణులందరినీ కూడా అరెస్ట్ చేయడము, నోటీసులు ఇవ్వడం ఇదంతా కక్షపూరిత రాజకీయం అని చెప్తూ కూడా ఇటు వైసీపీ శ్రేణులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు వైసీపీ శ్రేణులందరినీ కూడా బ్యాక్ టు బ్యాక్ అరెస్టులు చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు అని చెప్పేసి వైసీపీ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.